వీరనారి చాక్లి ఐలమ్మ చరిత్ర భావితరాలకు స్ఫూర్తిదాయకం. కలెక్టర్ జిల్లాలో ఘనంగా చాక్లి ఐలమ్మ 130వ జయంతి వేడుకలు. జిల్లా కేంద్రంలో వెల్కమ్ బోర్డు ఆవరణలో కలెక్టరేట్ కార్యాలయంలో ఘనంగా చాక్లి ఐలమ్మ వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టరేట్ రాహుల్ రాజ్ శుక్రవారం వీరనారి చాక్లి ఐలమ్మ జయంతి 130వ జయంతి వేడుకలను మెదక్ వెల్కమ్ బోర్డు కలెక్టరేట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. వివిధ రజక సంఘాల నాయకులతో కలిసి మెదక్ కలెక్టరేట్ రాహుల్ రాజ్ పాల్గొని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయంలో చాక్లి ఐలమ్మ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో ఉన్న మహనీయుల జయంతులను ప్రభుత్వం వైభవంగా నిర్వహిస్తుందని, తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా చాక్లి ఐలమ్మను స్మరించుకున్నామని గుర్తు చేశారు. నిజాంకు, జమీందారులకు, జాగీర్దారులకు, దేశముఖులకు వ్యతిరేకంగా ఆమె పోరాటం చేసిందని గుర్తు చేశారు. బడుగు బలహీన వర్గాల వారి పక్షాన నిలబడుతూ భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసిందని అన్నారు. దానివల్లనే భారత ప్రభుత్వం కొన్ని భూ సంస్కరణలు తెచ్చి భూమి కూడా పంపిణీ చేసిందని అన్నారు. ఇప్పుడున్న భావితరాలు ఆమెను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జెడ్పీసీ సిఈఓ ఎల్లయ్య, వివిధ రజక సంఘం నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. జిల్లానే కాకుండా తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని కూడా ప్రభావితం చేసే విధంగా కూడా ఆమె కృషి చేయడం, మరి ఇప్పుడు వస్తున్న తరాలకు అందరికీ కూడా చాలా చిరస్మరణీయంగా వెలిగిపోవడం జరిగింది. మరి ఇప్పుడున్న వాళ్ళే కాకుండా రానున్న రోజులలో కూడా ఆమె చేసిన స్ఫూర్తి, అంటే ఆమె చేసిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనం అందరం కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, మరి భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ఫలితంగా ఎన్నో ఏళ్ల తర్వాత మళ్ళీ భారత ప్రభుత్వం కూడా భూ సంస్కరణలు కూడా తీసుకొని వచ్చి పేద బడుగు బలహీన వర్గాలకు కూడా భూమి పంచడం జరిగింది. అంటే ఎన్నో చట్టాలకు కూడా ఆమె స్ఫూర్తిదాయకంగా ఉండడం జరిగింది. మరి అటువంటి మహనీయురాయల్ని మనము ఈరోజు అందరం కూడా జయంతి పెద్ద ఎత్తున అధికారికంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున జరుపుకోవడం, మరి మన మెదక్ జిల్లాలో పెద్ద ఎత్తున మనము ఈ సంబరాలు నిర్వహించుకోవడం కూడా చాలా శుభదాయకం. మరొకసారి ఇక్కడికి వచ్చిన ప్రజలకు అందరికీ కూడా, మెదక్ జిల్లా ప్రజలకు అందరూ కూడా చాక్లి ఐలమ్మ గారి జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ, మరి ఆమె తొమ్మిది స్ఫూర్తి పొంది మనం అందరం కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అందరం కూడా కృషి చేయాలనేసి మరొకసారి పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నాం.